పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో వారు అందరూ మా ఇంట్లో మగపిల్లవాడు పుడితే బాగుండని అనుకుంటూ ఉంటారు. పూర్వం నుండి మనది పురుషాధిక్య సమాజం. దానికి తగ్గట్టుగానే మన ఆలోచనలు ఉంటాయి. ఆడపిల్ల పుడితే మైనస్ అని, అదే మగపిల్లాడు పుడితే ప్లస్ అని ఈ రోజుల్లో కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఆడపిల్లను గుండెల మీద కుంపటి అని అనుకుంటూ ఉంటారు. కానీ కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆడపిల్ల ఆ ఇంట్లో పుట్టాలంటే పెట్టి పుట్టుండాలట. పూర్వజన్మలో పుణ్య కార్యక్రమాలు చేసిన వారి ఇంట్లో మాత్రమే ఆడపిల్ల పుడుతుందని మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. గత జన్మలో వారి చేసిన దాన ధర్మాలు సత్కర్మల ఆధారంగా ఈ జన్మలో వారిని ఉద్ధరించడానికి ఆ ఇంట్లో వారికి ఆడపిల్ల పుడుతుంది. మనము ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి సుఖపడే ఇంట్లోకి ఎలా అయితే పంపిస్తామో అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆడపిల్లను మురిపంగా పెంచగలిగే వారింట్లోనే పుట్టిస్తాడట. ఒకానొక టైంలో శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చిన ద్రౌపది ఎలాంటి వారింట్లో ఆడపిల్ల జన్మిస్తుంది, ఆడపిల్లలను కనాలంటే తల్లిదండ్రులు ఎలాంటి కార్యాలు చేయాలో చెప్పమని ద్రౌపది అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు ద్రౌపదితో గత జన్మలో ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారే ఆడపిల్లలకు జన్మనిస్తారు. ఆడపిల్లలను అందరూ పెంచలేరు. దానికి చాలా ఓర్పు సహనం అవసరం. ప్రతి ఒక్కరూ ఎలాగైతే వజ్రాభరణాలను కొనలేరు అలాగే ఆడపిల్లలను పెంచి పోషించలేరు. దానికి చాలా నేర్పు ఉండాలట. సృష్టికి మూలం స్త్రీ. ఆడది అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. తన కడుపులో పెరుగుతున్న ఆ ఇంటి వంశాంకురాలని 9 నెలల పాటు మోసి ఎంత కష్టమైనా సరే పురిటి నొప్పులను భరించి ఆ ఇంట్లో ఆనందాన్నిస్తుంది స్త్రీమూర్తి. మగవారు కేవలం తన వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల మాత్రం అటు పుట్టింటిలోనూ ఇటు మెట్టింటిలోనూ వెలుగులను నింపుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్ల జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ మానవాళి మొత్తం అంతరించిపోవడం మొదలవుతుంది. స్త్రీ శక్తి అసామాన్యం. ఆమె ఎన్ని కష్టాలైనా పంటి బిగువున భరిస్తుంది. ఎన్ని పనులు ఉన్నా సరే ఒంటి చేత్తో విసుగు లేకుండా చేస్తుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రూపేషు లక్ష్మి శయనేషు రంప సమయా దరిద్రి అన్నారు మన పెద్దలు. అంటే పనిలో దాసిగా, సలహా ఇవ్వటంలో మంత్రిగా, భోజనం పెట్టటంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమించటంలో భూదేవిగా స్త్రీ అనేక రకాల పాత్రలు పోషిస్తుందని అర్థం. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పునిచ్చాడు ఆ దేవుడు. భర్త ఎలాంటి వాడైనా ఇంటి విషయాలు బజార్న పడకుండా ఓర్పుతో నేర్పుతో కష్టాలన్నిటినీ పంటి బిగువన భరిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది స్త్రీమూర్తి. ఒక కుటుంబం సమాజంలో ఉన్నతంగా ఎదిగింది అంటే దాని వెనుక స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. భార్యగా, అత్తగా, కుమార్తెగా, అక్కగా, చెల్లిగా, నాయనమ్మగా స్త్రీ కుటుంబంలో అనేక పాత్రలు పోషిస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. స్త్రీ శారీరక శక్తిలో పురుషుడు కన్నా బలహీనురాలు అయినప్పటికీ మానసిక శక్తిలో మాత్రం ఆమెకు ఎవరూ సాటిలేరు. మగవారి కన్నా ఆడవారికి కసి, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి. వారిని సరిగ్గా ప్రోత్సహించాలే గాని ఏదైనా సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో మగవారి కంటే ఆడవారికే ఎక్కువ ర్యాంకులు రావడం మనం గమనించవచ్చు. కాకపోతే ఆడపిల్ల ఒక వయసుకు రాగానే తల్లిదండ్రులు ఆమెలో ఎంత నైపుణ్యం ఉన్నా సరే దానిని నొక్కిపట్టి ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుంటారు. అంతటితో ఆమెకు ఉన్న నైపుణ్యం మొత్తం మరుగున పడిపోతుంది. ఎక్కడో 100కో 1,00,000కో భార్య అభివృద్ధి భర్త గౌరవిస్తే తప్ప ఆమె నైపుణ్యం మొత్తం అలా చీకట్లోనే మగ్గిపోతుంది. ఈ విషయంలో ప్రస్తుత సమాజంలో మార్పు వస్తున్నా ఇంకా చాలా రావాల్సి ఉంది. ఆడపిల్లను కన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతటి పుణ్యం లభిస్తుందో ఆమెకు కన్యాదానం చేసి ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు అంతకంటే రెట్టింపు ఆనందం లభిస్తుంది. అన్ని దానాల్లో కంటే కన్యాదానం విశిష్టమైనది. ఎంతో విశిష్టమైన కన్యాదానాన్నిచ్చారు మన పెద్దవారు. కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. పెళ్లి సమయంలో కూతుర్ని ఇచ్చిపుచ్చుకుంటుండగా ఇప్పటి వరకు నా కూతుర్ని పోషించి ఆమె బాధ్యతను నిర్వర్తించాను.
ఈ రోజు నుండి నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నానని కన్యాదాత చెబుతూ అల్లుడి వద్ద నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు. ధర్మం నందు ఆమెను అతిక్రమించకూడదు అని అడిగితే వరుడు దానికి అంగీకరిస్తాడు. ధర్మం నందు అతిక్రమించని ప్రమాణం చేస్తాడు. అర్థమునందు నీవు ఆమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించావో ఇక ముందు సంపాదించబోయేదంతా దానికి, ఈవిడ సర్వాధికారిని ఒప్పుకుంటావని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం చెబుతాడు. నీ మనసులో కామం కలిగితే నీకు మా బిడ్డ గుర్తుకు రావాలి, నా కూతురు ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి, ఈ అర్హత ఇంకొకరికి ఇవ్వటానికి వీలు లేదు అనగానే దానికి కూడా వరుడు అంగీకారం చెబుతాడు. ఇప్పటి వరకు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు అతని వద్ద భద్రంగా ఉంటుందని నమ్మకం కలిగిన తరువాత కన్యాదాత అల్లుడి దగ్గర ప్రమాణం తీసుకొని తన కూతురిని అప్పగిస్తాడు.